ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 3,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. మర్చెంట్ టర్నోవర్తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చెంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో ఎండీఆర్ విధానానికి బదులుగా 3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తుందని అధికారులు అంటున్నారు. రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80%గా ఉంది. కానీ జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలున్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటు 0.9% నుంచి 2% వరకు ఉంది. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి 1 లేదా 2 నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.